బుర్రు బుస్సు కొండదేవర అమ్మ సమ్మక్క సారక్క పగిడి గద్దె జంపయ్య నాగరాజు చిలుకలగట్టు చిన్ని మేడారం దెయ్యాల మడుగు జంపన్న వాగు అమ్మ గద్దెకాడి చెట్లు చిలుకలగట్టు చెట్లు రామగిరికిల చెట్లు కొండగట్టు వదులుకలు అమ్మ గద్దెకాడి చెట్లు కాకతీయ రాజులు సమ్మక్క సారక్క విద్యమాడి అప్పుడు ఈ సమ్మక్క సారక్క ఇక్కడ నిలిచిండు. జంపన్న వాగుల జంపన్న చనిపోయిండు. జంపన్న పేరు జంపన్న వాగు ఆ పేరు పెట్టిండు. అప్పటి నుంచి మేము జంపన్న వాగు చెట్లు తాయితులు కలలకు నీడలకు గ్రహాలకు నజరుకు దిష్టికి బాబు తేళ్లకు తెల్ల ఉసిరి చెట్లు మా దగ్గర లభిస్తాయి. చిన్నపిల్లగాళ్ళు ఉలికిపవుడు దద్దరిల్లుడు పటపట పళ్ళు కొరికి పక్కల మూత్రం పోసుకునుడు వయసు పిల్లలకు చెడు కళలు పోవుడు వీర్య నష్టమైపోవుడు గ్రహ కళలు ఒక స్త్రీ కళలు ఒక మోహిని కళలకు పనిచేస్తాయి. గుంబానికి కట్టుకుంటే ఇంటి లోపల మంత్రాలు దెయ్యాలు భూతాలు శక్తులు ఇంటి లోపల అన్ని రకాల పనిచేస్తున్నాయి మా చెట్లు. ఇప్పటి నుంచి కాదు, మా తాత ముత్తాతల పూర్వీకుల నుంచే మేము చెట్లు ఇస్తాం. అమ్మ గద్దెకాడి చెట్లున్నాయి, జంపన్న వాగు చెట్లున్నాయి, రకరకాలమైన వదులుకలు మా బతుకు చెట్ల మీద. చెట్లంటే మనము తినేది అన్నం చెట్టే, కారప్పొడి చెట్టే, అన్నం చెట్టే, కారప్పొడి చెట్టే, తినేది చెట్టే, తాగేది చెట్టే, కట్టుకున్న బట్ట కూడా చెట్టే. చెట్టు లేదు ఏ పని లేదు. ఇగో ఇది కంక చెట్టు, అమ్మ పుట్టింది కంక చెట్లల్లా. అమ్మ మేడారము సమ్మక్క సారక్క పుట్టింది కంక చెట్ల మీద. ఇగో ఇది కూడా కంక చెట్టే, అన్నము చెట్టే, కారప్పొడి చెట్టే, మసాలా చెట్టే, నూనె చెట్టే, పసుపు చెట్టే, మనం కట్టుకున్న బట్ట కూడా చెట్టే. అమ్మ పుట్టింది చెట్లల్లా. ఏది కంక చెట్టు. మరి చెట్లల్లో చెట్లు పరకు, మనుషుల మనిషి పరకు, మాటల మాట పరకు, విద్యల విద్య పరకు మేము కొయ్యోలం. మేము ముత్రాజు కొయ్యలం. సమ్మక్క సారక్క రాస కొయ్యోలు. వాళ్ళు రెడ్డి కొయ్య, ముత్రాజు కొయ్య, కట్టె కొయ్య, బుర్ర కొయ్య. మా దాంట్లో కొయ్యోల జాతులు ఎన్నో రకాలు ఉంటాయండి. మేము కొయ్య వాసులము, మేము ఆదివాసులం అంటారు మమ్మల్ని. మేము అమ్మ గద్దెకాడి చెట్లు అమ్ముకొని బతాం. మాకు అప్పటి నుంచి మాకు సమ్మక్క ఇచ్చింది ఇదే. మా తాత ముత్తాత నుంచి బతికేది ఇదే. ఇదే మా ఆస్తి, ఇదే చెట్టు, ఈ చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్లతోటే మేము బతకటోళ్ళం. పోటీ విద్యలు చేసినా పోటీ గెలికి చేసుకొని బతకటోళ్ళం. మా చెట్లు ఇలా తల్లిని నమ్ముకొని, ఆ సమ్మక్క సారని నమ్ముకొని, ఈ నుంచి ఒక గడ్డి పుల్ల తీసుకొని పోయి మొక్కినా కూడా మన ఇంట్లో కట్టుకున్నా కూడా మంచి పని చేస్తుంది. ఇది అమ్మవారి పేరు మీద, సమ్మక్క సారక్క తల్లి పేరు మీద మొక్కి ఇచ్చేసుడు. దీంట్లో అలిమి లేదు, బలిమి లేదు, జబర్దస్త్ ఏమీ లేదు. వలన చేతులు పంచంగాలు చూపించుకుంటే 11 రూపాయలు 21 రూపాయలు తీసుకుంటాం. ఇగో ఇప్పుడు స్వామి చెప్పినట్టు నజరుకు, వీటికి పిల్లలకు అన్నిటికీ సంబంధించిన మూలికలు స్వామి, అన్ని దీనికి సంబంధించిన చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పండి. చెట్టు ఇక్కడ ఉన్న చూడు స్వామి, దీని పేరంటారు ఈత వజులుక. ఈ ఈత వజులుక ఇది పిల్లలకు పనిచేస్తుంది. ఇగో ఇది ఈత వజులుక అంటారు. ఇది పిల్లలకు పనిచేస్తుంది. పిల్లలు ఉరికిపరుడు, దద్దరిచ్చుడు, పండు కొరుకుడు, ఇగో బంధుగదానికి పిల్లలకు పనిచేస్తుంది. ఇది ఈత వజులుక. ఇగో ఈ చెట్టు దెయ్యాల మర్రి చెట్టు అంటారు. మర్రి ఊడల 2 రకాలు ఉంటుంది. మన మర్రి ఉంటుంది, నల్ల మర్రి ఉంటుంది. ఇగో ఇది నల్ల మర్రి. ఈ నల్ల మర్రి ఇంటి లోపల ఎటువంటి శనిగాచారం లేకుండా పనిచేస్తుంది. ఇగో ఇది ఉన్నది, ఇగో చిన్న పిల్లలకు ఇది దూసరేఖ అంటారు. ఈ దూసరేఖ ఏం పనిచేస్తుంది? చిన్న పిల్లలు దద్దరియకుండా కిసర్ గని, పిల్లలకు గ్యాస్ ట్రబుల్ గని, పిల్లలకు పాలు తాగకపోతే అరగకపోవడానికి ఇది పనిచేస్తుంది. ఇగో ఇది ఉంది, ఇగో ఇంకోటి పచ్చ గుర్జ ఏరు. ఇది సోముడికి బాగా పనిచేస్తుంది. పిడిసి వచ్చిన వాళ్ళకు మీదికెంచి దింపి జిల్లెట్ చెట్టు మీద పడేస్తే ఆ పిడిసి అనేది కొంచెం తక్కువ అయిపోతుంది. ఇగో ఈడ ఒకటి ఉన్నది, ఇగో నేల తీగ. ఇగో ఇది ఉన్నది, ఇగో ఇష్టముష్టి చెక్క. ఇగో ఇది పాముకు తేలుకు సంబంధించింది. ఈ ఇష్టముష్టి చెక్క మా తాతల ముత్తాతల కాలం నుంచి వస్తుంది. ఈ ఇష్టముష్టి చెక్క దంచి పాలల్లో రంగడిచ్చి పోస్తే విషం విరుగుడైతే. ఇగో ఇక్కడ ఉన్నది, ఇగో నాగముష్టి. ఇది నాగముష్టి. ఈ నాగముష్టి అంటే ఈ గింజలు మొన్ననే తీసుకొచ్చినాం. మేము మొన్న బుధవారం రోజు అమ్మవారు పూజ చేసి జంపన్న బావులకించి తీసుకొచ్చినాం. ఈ నాగముష్టి మన ఇంటి లోపల ఉంటే వ్యవసాయంలో కానీ ఒక పాము తేలు కానీ పురుగు భూషిక్ కానీ నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇగో ఇది తులసి తీగ చెట్టు.
మన తులసిలో 2 రకాలు ఉంటుంది. ఇగో ఇదొక రకమైన తులసి. ఇగో ఇది ఎక్కడ, ఇగో విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి ఏం తెచ్చింది. ఎక్కడ దేవుని చోట్లు ఉంటే అక్కడ తీసుకొచ్చినాయి. కొన్ని చెట్ల మూలికలు ఉన్నాయి స్వామి. నమ్ముకున్న వాళ్ళకు ఇలా గరక కట్టుకున్నా 100%గా పనిచేస్తుంది. ఇలా నమ్మని వాళ్ళకు ఇది ఏదైతే ఎంత కట్టుకున్నా కానీ అది వేస్ట్. నమ్ముకుంటే సొమ్ము, నమ్మకపోతే ఏం లేదు. ఇది ఇంతకు సప్పించి ఇక మా సమ్మక్క గద్దె మా సారాలను నమ్ముకొని మేము ఇక్కడికి వచ్చాం. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మా తాతలు ముత్తాతలు కాంచేలి మా తాతలు ఇవే పెట్టిండ్రు, మా తండ్రులు ఇవే పెట్టిండ్రు, మా అన్నదమ్ములు ఇవే పెట్టిండ్రు. ఇప్పుడు మేము కూడా ఇదే పెట్టినాం. కానీ మా అంతటితోటే ఇది అంశం అయిపోతుంది. ఇప్పుడు నా ఇంట్లో పిల్లలు ఉంటారు, ఇప్పుడు పిల్లలు స్టడీ చేసుకుంటారు, వాళ్ళు ఇప్పుడు చెయ్యలేరు. ఎందుకంటే మా తాతలు ముత్తాతలకి వచ్చింది కాబట్టి ఇవాళ మాతోటే ఇంతతోటి ఇవాళ సమర్థం కావాలి. మా వయసు దాకానే ఈ వెనకటి చెట్లు, వెనకటి గ్రహాలు అన్ని రకాల. ఇప్పటి వాళ్ళు నమ్మితే చెట్లు, నమ్మపోతే గడ్డి. ఇక మొన్న పోయిన ఆదివారము అమాసప్పుడు తెచ్చిన చెట్లు, ఈ చెట్లు తెల్ల ఉసిరి, ఈ నాగుంబాములు కానీ, సభకట్టు నజరు దిష్టి కానీ, తెల్ల ఉసిరి, తెల్ల గురియ, తెల్ల జిల్లడి వేర్లు, ఈ చెట్లన్నీ అమ్మ గద్దెకాడి చెట్టు అమ్మ పేరు మీద ఇస్తే ఎలాంటి గ్రహ దోషము కానీ, నజరు దోషము కానీ, కళలు కానీ, ఇంటి లోపల అష్టమానపీడ దరిద్రము కానీ ఏదున్నా అమ్మ పేరు మీద ఇస్తే ఇవన్నీ పనిచేస్తున్నాయండి. ఇవి కొన్ని రామగిరికల చెట్లు ఉన్నాయి, మేడారము చెట్లు ఉన్నాయి, కొండగట్టు వదునుకలు ఉన్నాయి. అవి రామబాణం, ఇది ఇంద్రజాల, ఇది తెల్ల మాబీర, ఇది శివలింగం. శివలింగం అంటే పరమాత్ముని చెట్టు. దేవుని ముంగడ లింగం అంటే ఒక దేవుని పేరు ఉంది కదా, శివలింగము, రామబాణము, సీతజడ. అయితే ఈ చెట్లన్నీ మా తాత ముత్తాతల పూర్వీకుల నుంచి మేము ఇస్తున్నామండి. మంచిగా అది దేనికోసం? అది ఇంటి నజర్ కోసం, చదువుల కానీ స్టడీ లోపల కానీ. కొంతమందికి చదువు అబ్బది, ఇలా స్కూల్ పోదానికి పిల్లలు మొండికేస్తారు. కొంచెం అంత తీసి తాయితలు వేసి పిల్లగాని మించి 3 చుట్టూ దింపి 3తో నడుమ పడేసి ఇంతంతా తీసుకొని కట్టుకుంటే నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చేతితో వేసుకురు కదా, అది ఏంది? ఇవి ఒక డిజైన్గా ఉంటాయి, ప్లాస్టిక్ అంతే, దానికోసం స్పెషల్గా ఏం లేదు. ఇప్పుడు మీరు ఇవి ఉన్నాయి కదా, ఇవి కొమ్ములు, ఇవి ఏంటి? అవి చెట్లే సార్. చెట్టేనా అది? ఏం చెట్టు అది? ఇది కట్టతీగ. కట్టెతీగనా? కట్టతీగ అంటే కట్లు ఉంటాయి అన్నట్టు. అయితే చెట్టుకు వాడతాయి, ముక్కలు చేసి మేము ఇంటికి కట్టుకోగలి ఇస్తాం. ఇది నల్ల తెల్ల ఉన్న చూడు, ఇదే అవి ఇవే చెట్టేనా అది? చెట్లే. ఇది రామబాణము, అది తెల్లమాబీర, శివలింగం, ఇవన్నీ చెట్లేనండి. నమ్మితే చెట్లు, నమ్మకపోతే గడ్డి. నమ్మిన వాళ్ళకి జీవితాంతంగా పనిచేస్తున్నాయి. బలిమి లేదు వాళ్ళకన్నా కావాలంటే ఇచ్చేది, లేకుంటే లేదు. ఆ తల్లి పేరు మీద నమ్ముకునే ఇస్తాం. నమ్ముకుంటే ఇస్తాము, లేకుంటే లేదు. ఇంతది మా భాగవతము, చరిత్ర, మా లెక్క. సంతోషం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ పెద్దయినా. ఇది జగిత్యాల ఎస్ఐ సార్ అంట. ఈ సార్ దగ్గర అంటే ఫస్ట్ ఎస్ఐ ఉండే, తర్వాత ఏసీపీ అయిన తర్వాత పిలుచుకొని సర్టిఫికేట్ ఇచ్చాడు. అంటే వీళ్ళకి మంచి జరిగితే ఇట్లా ఒక అప్రిషియేషన్ లెటర్ లాగా ఇచ్చారు. ఇది వీళ్ళది ఒక మంచి విషయం. ఇక